Hey guys, welcome to my channel. This is Deepika. BSc Allied Health Science, MLT and Physiotherapy courses. ఫస్ట్ ఫేజ్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ అయితే వచ్చినాయో ఆ కాలేజెస్కి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ మెడికల్ కాలేజెస్ ఈ కాలేజ్లో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. సో ఆ సర్టిఫికేట్స్ రిపోర్టింగ్ డేట్ వచ్చేసి November 28th. సో టుమారో ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ యువర్ రిపోర్టింగ్కి కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో బర్త్ సర్టిఫికేట్ మీ ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళండి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. అండ్ ఇంకా చెప్పాలంటే అన్నీ కూడా త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్ వాళ్ళు అంటే ఒక ట్యూషన్ ఫీ ఉంటుంది అండ్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఎంతకైనా మంచిది 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ అలాట్మెంట్ ఆర్డర్. సో వీఆర్ ఇంక్లూడెడ్ ఆఫ్ దిస్ కాలేజ్ అని ఒక అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది కదా, యూనివర్సిటీ ఫీ పే చేశారుగా. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళండి. ద ట్యూషన్ ఫీ మ్యాటర్. సో మీకు ఏ కాలేజెస్ అయితే వచ్చిందో అది వాళ్ళు ఓన్గా డిసైడ్ చేసుకున్న ట్యూషన్ ఫీ అయి ఉంటుంది. సో నేను సెర్చ్ చేసిన కాలేజెస్ ప్రకారం ఈ ట్యూషన్ ఫీ ఉంది. సో నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే OMC ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటిలో ఉంది అండ్ ఆ కాలేజ్కి 22.5K వరకు ఉంది ట్యూషన్ ఫీ. అండ్ నల్గొండలో ఒక గవర్నమెంట్ కాలేజ్ అండ్ దానికి 20K ఉంది. ఇంకా కొన్ని కాలేజెస్ సెర్చ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ ఇట్ ఐ విల్ కామెంట్ ఆన్ దట్. సో ప్రైవేట్ కాలేజెస్ మరి ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టుమారో ఇస్ ద లాస్ట్ డేట్ 28th November అండ్ 3 o'clock వరకే టైం ఇచ్చారు KNR UHS రూల్స్ ప్రకారం. అండ్ ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ 28th అయిపోగానే నెక్స్ట్ 30th నుంచి సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో స్టార్ట్ అయినప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.